12 चाहिए साढ़े पुण्यात पोचणार की 12:30 ते 1:30 वाजता 1 तास लागतो हो హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే నేను మస్కట్ నుంచి వైజాగ్ అయితే ట్రావెల్ చేయబోతున్నాను. మిస్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ బస్లోనే హోటల్ నుంచి మస్కట్ ఎయిర్పోర్ట్కి ట్రావెల్ చేయబోతున్నాను. ప్రజెంట్ మేమైతే సొహార్ సిటీలో ఉన్నాం. సొహార్ నుంచి మస్కట్ ఎయిర్పోర్ట్కి 3 అవర్స్ బై రోడ్ అయితే ట్రావెల్ చేయాలి. ప్రజెంట్ టైం అయితే ఈవినింగ్ 5 అవుతుంది. మాకైతే ఫ్లైట్ నైట్ 12 o'clock. మాకు వైజాగ్ వరకు అయితే 3 కనెక్టింగ్ ఫ్లైట్స్ అయితే ఉన్నాయి. మస్కట్ నుంచి ముంబై, ముంబై నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి వైజాగ్. బై రోడ్ బస్సులో అయితే మస్కట్ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాం. 3 అవర్స్ బై రోడ్ ట్రావెల్ చేశాక ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అవుతున్నాం. ఎయిర్పోర్ట్ దగ్గరలో అయితే ప్రజెంట్ ఉన్నాం. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే ఎయిర్పోర్ట్. మనం అయితే అక్కడికి రీచ్ అవ్వాలి. పార్కింగ్ ఏరియాకి అయితే మనం రీచ్ అవుతున్నాం. పార్కింగ్ నుంచి లిఫ్ట్ ద్వారా ఎయిర్పోర్ట్కి అయితే మనం వెళ్ళిపోవాలి. ఫైనలీ 3 అవర్స్ ట్రావెల్ చేసి ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాం. ప్రజెంట్ ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్లోనైతే ఉన్నాం. చేస్తానా సరదాకి. మేము వెళ్ళబోయే ఫ్లైట్ కౌంటర్ ఎఫ్కి అయితే ఇచ్చారు. మేము బ్యాగేజ్ చెక్ ఇన్ బోర్డింగ్ పాస్ కోసం అయితే లైన్లో నిల్చున్నాం. మేము ఎక్కబోయే ఫ్లైట్ గేట్ B10లోనైతే ఉంది. కస్టమ్స్ క్లియర్ చేసుకొని త్వరగా గేట్ దగ్గరికి అయితే రీచ్ అవ్వాలి. ప్రజెంట్ బోర్డింగ్ అయితే స్టార్ట్ అయింది. ఫ్లైట్ ఎక్కడానికి లైన్లో నిల్చున్నాం. ప్రజెంట్ ఫ్లైట్ దగ్గరకు అయితే వచ్చేసాం. ఫ్లైట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఫ్లైట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సీట్ నెంబర్ చెక్ చేసుకుని సీట్లోకి వెళ్ళి కూర్చోవడమే. నా సీట్ నెంబర్ 24B. బాగా వెనక్కి అయితే వెళ్ళిపోవాలి. మేము మస్కట్ నుంచి వైజాగ్ వరకు ఇండిగో ఆపరేటెడ్ ఫ్లైట్లోనే ట్రావెల్ చేయబోతాం. మొత్తం మేము 6 తెలుగు వాళ్ళం అయితే ఉన్నాం. మొత్తం అందరూ కలిసి వైజాగ్ వరకు ట్రావెల్ చేసాం. ప్రజెంట్ టైం నైట్ 12 అవుతుంది. కొద్దిసేపట్లో ఫ్లైట్ మస్కట్ నుంచి టేకాఫ్ అవుతుంది. నైట్ ఫ్లైట్ అవ్వడం వల్ల చీకట్లో రన్వే మీద లైట్స్ అన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి.
ప్రజెంట్ టైం మార్నింగ్ 4:10 అయితే అవుతుంది. ఫ్లైట్ ముంబై అయితే రీచ్ అయిపోయింది. ఇంకో 10 మినిట్స్లో ముంబై ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక ఇంటర్నేషనల్ నుంచి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి అయితే మేము రీచ్ అవ్వాలి. మార్నింగ్ 7 o'clockకి హైదరాబాద్ ఫ్లైట్. ఇంకొద్దిసేపట్లో ఫ్లైట్ ముంబై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది. ఫ్లైట్ ల్యాండ్ అయింది. డిసెంబార్కేషన్ కూడా స్టార్ట్ అయింది. ప్రజెంట్ మా ముందు అయితే చాలా పెద్ద టాస్కే ఉంది. త్వరగా లగేజ్ కలెక్ట్ చేసుకొని ఎంత వీలైతే అంత త్వరగా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి అయితే మేము రీచ్ అవ్వాలి. బోర్డింగ్ క్లోజ్ అయ్యే లోపు అయితే నెక్స్ట్ ఫ్లైట్ దగ్గరికి మేము రీచ్ అవ్వాలి, లేదంటే ఫ్లైట్ మిస్ అయిపోతుంది. ముంబై నుంచి హైదరాబాద్ రీచ్ అయ్యాక మాకు ఎయిర్పోర్ట్లో 2 hours అయితే లే ఓవర్. వైజాగ్ వెళ్ళే ఫ్లైట్ కోసం గేట్ దగ్గరకు అయితే రీచ్ అయ్యి ఖాళీగా ఉండడం ఎందుకని ఈ వీడియో అయితే షూట్ చేశాను. ఫైనలీ 3 ఫ్లైట్స్ మారి మస్కట్ నుంచి అయితే వైజాగ్ రీచ్ అయ్యాం. మరికొద్దిసేపట్లో వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ఫ్లైట్లో నుంచి వైజాగ్ వ్యూస్ అన్నీ చూసి ఎంజాయ్ చేయండి. ఫైనల్లీ వైజాగ్ అయితే రీచ్ అయిపోయాం. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ మీ ప్రశాంత్. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుకుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.